హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను మీ ముందుకు ఒక చిన్న వ్లాగ్తో వచ్చేసాను. ఇదైతే స్పెషల్ వ్లాగ్ అనే చెప్పాలి. మరి ఆ స్పెషల్ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు మీరు చూసారా, ఇది కారా లేకపోతే ఆటోనా అనే డౌట్ మీకు ఎలా వచ్చిందో నాకు కూడా అలాగే వచ్చిందండి. ఇంకా లోపల సీటింగ్ చూసారా, సేమ్ డ్రైవర్ సీట్ గానే బ్యాక్ మనం కూర్చునే సీట్ గానే సేమ్ కార్కి ఎలా ఉంటుందో అలాగే సెట్ చేయించేసుకున్నారు. ఇంకా ఆ డోర్ చూసారా, మనకి నార్మల్గా అయితే ఆటోకి ఇలా అయితే ఉండనే ఉండదు. కార్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే సెట్ చేశారనమాట. ఒకసారి లోపల నేను వీడియో తీసాను, అదంతా చూడండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక స్పెషల్ ఆటో కాదు, కారా ఆటోనా ఏమో మనకైతే తెలీదు. బట్ కానీ ఆ భయ్య ఆటో వాళ్ళ మాత్రానికి తనకి ప్యాషన్ అంట. సో అందుకని చెప్పేసి ఇలా చేయించుకున్నాను అనేసి విండో సైడ్ మిర్రర్ లాగా అలాగే ఉంది. అది ఓపెన్ చేస్తే చక్కగా బయట గాలి మన లోపలికి వచ్చేస్తుందంట. కేరళ సైడ్ ఆటోస్లో అయితే ఏసీ కూడా ఉంటుందంట. సో అక్కడ చూసి ఇక్కడ చేయించుకోవాలని ఒక ఇదితోనే చేయించుకున్నాను అనేసి అన్నారు. అండ్ నేను ఆ భయ్యాన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగాను. అవి మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. పేరేంటి భయ్యా? మధుసూదనా? చెప్పండి మీ ఆటో గురించి. ఎంతైంది? కాస్ట్ ఎంతైంది? 80,000 అయిందా? అంటే ఆటో మొత్తం ఇది మొత్తం మాడిఫికేషన్ ఎక్కడెక్కడే చేయించారా? హైదరాబాద్లోనే? ఇది ఒకటే ఉందా మన తెలుగు రాష్ట్రాల్లో, లేకపోతే తెలంగాణలో? హైదరాబాద్లోనే ఉందా వేరే సిటీ? శంషాబాద్. ఏంటి సీటింగ్ ఇది మొత్తం కార్ది పెట్టించారు. ఓకే, మీరు రైట్ సైడ్ పైన డ్రైవర్కి పైన చూసినట్టయితే అక్కడ స్విచ్చెస్ కూడా ఉన్నాయి. సో అవి ఎందుకు అంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అండ్ అవి మాత్రమే కాకుండా ఇంకేవో చేపిస్తారంట. సో దానికోసం స్విచ్లు అని చెప్పారు. అండ్ ఇప్పుడు మీకు స్వస్తిక్ మార్క్ అవి కనిపిస్తున్నాయి కదా, సో అవి నైట్ టైము లైట్స్ ఆన్ అవుతాయంట. సో దానికోసం అని చెప్పేసి స్విచ్చెస్ పెట్టారు. ఆటోలో స్విచ్లు ఏంటో చాలా విచిత్రంగా అనిపించింది. సో మొత్తానికి అయితే అతని ప్యాషన్ కోసం అని చెప్పేసి కారు ఎలాగో కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి తన ఆటోనే కార్ లాగా చేసి తన ప్యాషన్ని ఇలా చేశానని చెప్పాడు. చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే. ఉన్న దాంట్లోనే మనము బ్రతకాలి కదా మేడం అని చెప్తుంటే బాగా అనిపించింది. అండ్ చాలా బాగా మాట్లాడాడు. అంతేకాకుండా వీడియోస్ తీసుకుంటాను, ఇలా ఫొటోస్ తీసుకుంటాను అంటే తీసుకోమని చెప్పారు. అతను 1 month అయిందంట ఇలా చేపించి అండ్ రోడ్ మీదకి తీసుకొచ్చి. అండ్ చాలా మంది వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నాం అని చెప్పారు. జర్నీ అయితే చాలా కంఫర్ట్ అనిపించిందండి. నేను బేగంపేట నుంచి గోలిగూడ వెళ్ళాను. బట్ 1 hour పట్టింది. వర్షము, ట్రాఫిక్ అయినా కానీ చాలా కంఫర్ట్ అనిపించింది. మామూలుగా ఆటో అయితే ఎత్తేస్తూ ఉంటుంది, అస్సలు కూర్చోలేము. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. నేను ఆటోని ఊబర్లో బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత వచ్చాక నా కళ్ళ ముందున్న నేను గుర్తుపట్టలేకపోయాను. అదేదో వ్యాన్లా అనిపించింది, గూడ్స్ క్యారీ చేసే వ్యాన్ లాగా. తర్వాత అతను కాల్ చేశాక ఓకే ఇదే ఆటో అని నేను రియలైజ్ అయ్యా. కేరళలో అయితే ఏసీలు కూడా ఉంటాయంట, నేను చెప్పాను కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నచ్చడం కాదు నచ్చుతుంది అనిపిస్తుంది నాకైతే. సో లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మంది చూడడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. అండ్ షేర్ చేయండి. ఇలాంటి స్పెషల్ వీడియోనే నేను వీడియో చేయడం జరిగింది. అండ్ కామెంట్ చేయండి ఒకవేళ వీలుంటే. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.